వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా న్యూస్ లో కాంపిటేటివ్ పర్పస్ లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ పరిశీలిద్దాం. ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా థామస్ టాటర్ ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా థామస్ టాటర్ ఎన్నికయ్యారు. ఎవరి మీద అంటే మాజీ ప్రధాని కట్రినా కబ్స్ డాటర్. ఎవరండి? కట్రినా కబ్స్ డాటర్ ఈమెపై విజయం సాధించారు. నెక్స్ట్ వచ్చేసి పాక్ తొలి మహిళా బ్రిగేడియర్ గా హెలెన్ మేరీ. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్ గా హెలెన్ మేరీ ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ లో తొలి మహిళకు అరుదైన అవకాశం లభించిందండి. ఆ దేశ ఆర్మీ మెడికల్ కోర్ లో పనిచేస్తున్న హెలెన్ మేరీ రాబర్ట్ బ్రిగేడియర్ గా పదోన్నతి పొందింది. మొట్టమొదటి పాక్ తొలి మహిళ ఎవరండి? ఈమె బ్రిగేడియర్ గా ముస్లిం మెజారిటీ దేశమైనటువంటి పాకిస్తాన్ లో ఆర్మీ మెడికల్ కోర్ లో పనిచేస్తున్న ఈమె బ్రిగేడియర్ గా పదోన్నతి పొందారు. తద్వారా పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ గా అవకాశం పొందిన తొలి క్రిస్టియన్ మహిళగా ఈమె రికార్డు సృష్టించిందండి. తొలి క్రిస్టియన్ మహిళ. నెక్స్ట్ వచ్చేసి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందించిన దేశాలు మనకి 2023-24 గాను భారతదేశానికి విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు మొదటి స్థానంలో సింగపూర్ దేశం ఉందండి. సింగపూర్. రెండవ స్థానంలో మారిసన్ నిలిచిందండి. ఫస్ట్ ప్లేస్ ఏమో సింగపూర్ కంట్రీ, రెండవదేమో మారిసన్ కంట్రీ నిలిచిందండి. మనకు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందించింది. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2024 మే 30న వార్షిక నివేదిక విడుదల చేసిందండి. దీని ప్రకారం 2023-24లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు 11.8%. ఎంతండి? 11.8% వృద్ధితో ఇది 70.48 లక్షల కోట్లండి. ఇది ఎంతంటే 70.48 లక్షల కోట్లు. ఇది సుమారుగా ఎంతంటే $845 బిలియన్ అండి. ఎంతండి? $845 బిలియన్. 2022-23లో ఇది 63.44 లక్షల కోట్లుగా నిలిచింది. ఎంతండి? 2022-23లో 63.44 లక్షల కోట్లుగా నిలిచిందండి. బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎంతంటే 26% పెరిగిందండి. ఎంతంటే క్లెయిమ్ చేయని డిపాజిట్లు అనేవి 26% పెరిగాయండి. ఇది ఎంతంటే 78,213 కోట్లకు చేరాయండి. 78,213 కోట్లకు చేరాయి. పీఓకే విదేశీ భూభాగమని ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం. రావల్పిండి పాత్రికేయుడి కేసులో భాగంగా పీఓకే విదేశీ భూభాగమని ఇస్లామాబాద్ కోర్టు అంగీకరించింది. ఏ కోర్టు అండి? ఇస్లామాబాద్ కోర్టు అంగీకరించింది. పీఓకే భారత్లో అంతర్భాగమని అది 1947 నుంచి పాక్ ఆక్రమితిలో ఉందని భారతదేశం వాదిస్తూనే ఉందని పాక్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ స్టేషన్ గా హిమాచల్ ప్రదేశ్లోని
తాసిగాంగ్ ఏమిటండి? హిమాచల్ ప్రదేశ్లోని తాసిగాంగ్. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ స్టేషన్ గా నమోదైంది. ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లోని తాసిగాంగ్. తాసిగాంగ్. ఇది ఎన్ని మీటర్లు అంటే 15,256 అడుగులండి. సారీ, 15,256 అడుగుల ఎత్తండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మాత్రమే చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారిచే ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తున్నాం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.